కాల సమయంలో దేవుని యొక్క ఉన్నతమైన మహాకృప మనకు తోడయుండి గడిచిన దినాలన్నీ కృపలో దాసి ఉంచిన దేవుడు బిడ్లరా కీడులు జయించటానికి మేలుతో ముందుకు సాగటానికి అనేకమైన ఆటంకాలు అపాయాలు శోధనలు రకరకాల పరిస్థితులు మనల్ని వెంటాడినప్పటికీ దయగలిగిన దేవుని హస్తం తోడుగా ఉంచి అనేకమైన కీడులోంచి తప్పిస్తున్నందుకు మనం ప్రభును స్తుతించాలి. ప్రభుకు స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. రాత్రికాల సమయంలో దేవుని వాక్య భాగం నుంచి ఈ చదువుకున్న ఈ 15వ కీర్తనలో మనం మీకు కొంచెం క్లూ ఇచ్చాను. మొదటి 2 చరణాలు చదువుతాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. దేవుని రాజ్యములో ఉండాలంటే చెప్పండి ఎవరంట? యథార్థమైన ప్రవర్తన కలిగిన వాళ్ళు. దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలు, దేవుని ఆరాధించే బిడ్డలు, దేవునితో ఉండే బిడ్డలు, ఆయన కొరకు జీవించే బిడ్డలు యథార్థమైన హృదయం ఎవరైతే కలిగి ఉంటారో యథార్థవంతులను బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఎవరిని బలపరచడానికి? యథార్థవంతులను. యథార్థవంతులు ఎక్కడ ఉంటారంట? చెప్పండి, ఎక్కడ? ఆయన గుడారంలో ఉంటారు. అంతేకాదు యథార్థవంతులంట ఆయన ముఖ దర్శనాన్ని చూస్తారు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. యథార్థత కలిగి ఉంటే ఎన్ని మేలులు ఉన్నాయో, యథార్థత కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎంత గొప్ప మేలు దాసి ఉంచాడో దేవుడు. దేంట్లో యథార్థంగా ఉండాలి? చెప్పండి, దేంట్లో? అన్ని విషయాల్లో కొన్నిట్లో యథార్థంగా ఉండి కొన్నిట్లో యథార్థత లేకుండా ఉండటం కాదు. బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుని పిల్లలు యథార్థత కలిగి ఉండాలి. మీకు చెప్తాను, పంట పోయింది, ఎవరిది? యోబు గారిది. యథార్థత వదిలిపెట్టాడా? వదిలిపెట్టలే. పశువులు పోయినాయి, 500 జతలెట్లు పోయినాయి, యథార్థతను వదిలిపెట్టలే. చివరికి 10 మంది పిల్లలు కూడా చంపేశాడు దుష్టుడు. అయినా చివరికి భార్య వచ్చి అంటది 2వ అధ్యాయం 9వ వచనములో, ఇంకను యథార్థతను వదలకుందువా? యథార్థతను వదిలిపెట్టి చెప్పండి ఏమంది? నీ దేవుణ్ణి దూషించు. ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడయ్యా దేవుడు? కోతకొచ్చిన పంటను శత్రువులు కోసుకెళ్ళిపోయారే, వేల పశువులు చచ్చిపోయాయే, వ్యవసాయం చేయడానికి ఉన్న 500 జతరెట్లు చచ్చిపోయాయి, నాస్తి పోయింది, పశువులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, మేకలు పోయినాయి, దుక్కుడెత్తులు కూడా పోయినాయి. కానీ ఇక ఏంటి మనకి? నేను 9 మాసాలు మోసి కని పెంచిన 10 మంది పిల్లలు ఒక్కరోజుని కళ్ళ ముందు చనిపోతే ఇక నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేది ఏంటయ్యా? నీ దేవుడు నీకేం చేశాడు? ఏం చేశాడు నీ దేవుడు? వ్యాపారంలో నష్టం వస్తే దేవుడు మాకు మేలు చేయలేదు, వ్యవసాయంలో నష్టం వస్తే దేవుడు మాకు మేలు చేయలేదు, ఉద్యోగం రాకపోతే దేవుడు మాకు మేలు చేయలేదు, పిల్లలు పాస్ అవ్వకపోతే దేవుడు మాకు మేలు చేయలేదు. అసలు కథ అంతా ఎక్కడుంది? కథ ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే ఉంది, తల్లిదండ్రుల దగ్గరే ఉంది, కథ నీ దగ్గరే ఉంది. నువ్వు వర్ధిల్లకపోవడానికి కారణం ఎవరు? నువ్వే. కారణం ఏంటి? నువ్వు యథార్థతను విడిచిపెట్టావు.
సత్యంలో నుండి తొలగిపోయావు. మేలు ఎలాగ జరుగుద్ది? మేలు వచ్చుట వారికి తెలియదు. చాలా మందికి తెలియదండి. నష్టమైపోయి చూపిస్తాడు కానీ దుష్టుడు ఆ తరువాత వచ్చే మేలు వైపు చూడనివ్వడు. ఇప్పుడు యోబు గారి భార్యను పట్టుకున్నాడు. పట్టుకుని అంటాడు, ఇంకేంటి నీ భర్త? ఆస్తి పోయిందా? పశువులు పోయినాయా? 10 మంది పిల్లలు పోయారా? నీ భర్తకేం తెలుసు? 9 మాసాలు మోసిందెవరు? నువ్వేగా. బాధలు పడిందెవరు? నువ్వేగా. బిడ్డను కన్నప్పుడలా ఏడ్చింది నువ్వేగా. గర్భకోశం నీకుంది, నీ భర్తకేముంది? కుటుంబాలలో చిచ్చులు పెట్టేవాడు ఎవరు? దుష్టుడు. ఇన్ని రకరకాల మాటల చేత శోధిస్తూ యోబు గారిని భార్యని మొల్ల కూర్చున్నామని లేపి బండెడు దుఃఖములో ఉంది. ఎవరు? యోబు గారి భార్య. ఆస్తులు పోయినాయి, పశువులు పోయినాయి, పిల్లలు పోయారని బండెడు దుఃఖం. ఎంత దుఃఖం అది చెప్పరేంటి? బండెడు దుఃఖంలో మూల కూర్చున్నామని లేపి తీసుకొచ్చి బూడిదలో కూర్చున్నాడే. ఎవరు? యోబు. బూడిదలో కూర్చుని నిరీక్షణ గలవాడై దేవుని వైపు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరీక్షణ గలవాడై ఆయన వైపు చూస్తా ఉంటే భార్య వచ్చంటది, ఇదిగో నేనేది అనుకున్నాను కానీ నువ్వెంత శాదస్తపడవని నేను ఎప్పుడు ఊహించలేదయ్యా. అరే ఎంత నష్టం కలిగినా, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని నష్టం కలిగినా, ఇన్ని జరిగిపోయినా నువ్వేంటయ్యా ఇక్కడ కూర్చున్నావు? ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడు ఆయన? మొరపెడుతున్నాడు దేవునికి మొరపెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యా ఏంటి ప్రభా ఈ పరిస్థితి అంటే, యోబు, భూమి మీద ఈ ప్రపంచములో ఉన్న మానవాళి కుటుంబాలలో నీ వంటి దుఃఖము కలిగిన వాడు మరొకడు లేడు. యోబు, ఆస్తులు పోయిన వాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యం పోయిన వాళ్ళు ఉన్నారు, పశువులు పోయిన వాళ్ళు ఉన్నారు, వస్తువులు పోయిన వాళ్ళు ఉన్నారు, వాహనాలు పోయిన వాళ్ళు ఉన్నారు, పంటల్లో నష్టం కలిగిన వాళ్ళు, వ్యాపారంలో నష్టం కలిగిన వారు, రకరకాల నష్టం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ యోబు ఇన్ని నష్టాలు కలిగిన నిరీక్షణ కలిగి నువ్వు నా వైపు చూస్తున్నా. యోబు, నువ్వు బాధపడకు, నేను నీతో వాగ్దానం చేస్తున్నానే. అదేంటో తెలుసా? ఇక్కడ నువ్వు పోగొట్టుకున్నవన్నీ, ఇక్కడ భూమి మీద నువ్వు పోగొట్టుకున్నవన్నీ రేపు నా రాజ్యములో నీవు 2 అంతలు, చప్పట్లు కూడా ప్రభుత్వమైపరచండి, 2 అంతలు చూస్తావు. నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నావు కదా. నీ నిరీక్షణ గొప్పది, నీ విశ్వాసం గొప్పది. యోబు, నీ భార్య ఉందే, నీ భార్య భూ సంబంధమైన వేదన కలిగి, భూ సంబంధమైన ఆలోచన కలిగి, భూ సంబంధమైన పరిస్థితులు బట్టి మాట్లాడుతుంది. కానీ నీవైతే చెప్పండి, నిరీక్షణ కలిగి నా వైపు చూస్తున్నా. అందుకే యోబు, నువ్వు పోగొట్టుకున్న ప్రతిదీ నీకు 2 అంతలు నేను ఇస్తా. నిరీక్షణ కలిగి ఉన్నావు అంటే అప్పుడు యోబు అంటాడు, మరలా నేను ఆయనను ఈ కన్నులతో చూస్తా, నా పిల్లలను చూస్తా, నా పశువులను చూస్తా, అన్ని చూస్తా. కానీ ఇట్లరా అంత నిరీక్షణ, అంత విశ్వాసము, అంత ఎదురు చూసిన వ్యక్తి భూమి మీద, జీవగ్రంథములు కానీ భూమి మీద కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా లేడు. దేవునికి స్తోత్రం. యోబే. ఒక్కొక్క వ్యక్తి జీవితంలో, ఒక్కొక్క వ్యక్తి జీవితానికి దేవుడు పరీక్ష పెడతాడు. ఒక్కొక్క దైవజనుడికి, ఒక్కొక్క ప్రవక్తకి, ఒక్కొక్క శిష్యుడికి
ఒక్కొక్క రాజుకి దేవుడు పరీక్షలు పెట్టాడు, ఎన్నో రకాల పరీక్షలు పెట్టాడు. కానీ ఇంత కఠినమైన పరీక్ష, ఇంత కఠినమైన పరీక్ష బిడ్డలారా, మనం అనుకుంటాం ఎంత దారుణమా, ఎంతైతే మాత్రం ఎంత దారుణమా, ఎంత దారుణమా బిడ్డలారా. యోబు సహించగలడని, యోబు గారు ఓర్చుకోగలడని, సహించగలడని, గుండె నిబ్బరము కలిగి ధైర్యాన్ని వహించి నిరీక్షణతో దేవుని వైపు చూడగలడని, భక్తి విషయంలో యోబు గారు ఎంత ఎంత పర్ఫెక్ట్, భూమి మీద సమస్త మానవులు చూడాలని దేవుడు యోబు గారిని పరీక్షలో ఉంచాడు. దేవుని స్తోత్రం. పర్ఫెక్ట్ ఎవరు? పర్ఫెక్ట్ అంటే చెప్పండి పిల్లలు, పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటి చెప్పండి. మొన్న ఒకటి అడిగా నేను, కొంచెం మీరు అటు ఇటు చూశారు. చెప్పండి, పర్ఫెక్ట్ అంటే ఇక దానికి మించింది లేదు. స్తోత్రం చెప్పండి. ఇక దానికి మించింది లేదు. ఆ అబ్బాయి చాలా పర్ఫెక్ట్ అండి, ఆ అమ్మాయి చాలా పర్ఫెక్ట్ అండి. అస్సలు మీరు ఇక ఆలోచన చేయకుండా ఆ అమ్మాయికి మీ అబ్బాయికి చేసుకోవచ్చు అంటారు. ఎందుకని? పర్ఫెక్ట్. నిజమే, యోబు భక్తుడు పర్ఫెక్ట్. అందుకు ఆయన అంటాడు, ఆయన నన్ను చంపినను, ఏమన్నాడు? ఆయన నన్ను చంపినను అనే ఆయన యందు, ఆయన మీద నేను కనిపెట్టుకుని ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకుంటా. బిడ్డలారా, యోబు భక్తుడు అంటాడండి, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటాను. అంతేకాదు ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువు చేస్తా. పర్ఫెక్ట్ అంతే. రుజువు చేసుకోగలిగిన దమ్మన్నవాడు యోబు భక్తుడు. ఆయన రుజువు చేసుకున్నాడు. యోబు, నీ వంటి వాడు ఎవడు లేడు. విశ్వాసములో, నిరీక్షణలో, కళ్ళ ముందు ఎన్ని జరిగినా గుండె ధైర్యము కలిగి, నిబ్బరమైన మనసు కలిగి, నిరీక్షణ కలిగి దేవుని వైపు చూసిన వ్యక్తి యోబు. దేవుని స్తోత్రం. మనకి జీవితంలో ఏముంది? మనకేముందండి? ఏదైనా చిన్న బలహీనత వస్తే, ఏమ్మా నువ్వు ప్రార్థన చేసేదానివి కదా, అంత ప్రార్థన చేసేదానివి, నీకెందుకు వచ్చిందమ్మా ఈ బాధ? నీకెందుకు వచ్చిందమ్మా ఈ జ్వరం? నీకెందుకు వచ్చిందమ్మా ఈ వ్యాధి? నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో, అసలు సంఘంలో నీలాంటి ప్రార్థన చేసేవాళ్ళు మరొకళ్ళు లేరమ్మా అంటే ఏమనుకుంటుంది మనసులో? నిజమే, నేను ఎంత ప్రార్థన చేస్తానో, నా దేవుడు నాకు ఎందుకు ఇలాగ చేశాడు, నా దేవుడు నాకు ఎందుకు బలహీనత పెట్టాడు అంటే, స్నేహితురాలు ద్వారా, స్నేహితుడి ద్వారా ఆడు చాలా ఈజీగా వచ్చి నిన్ను, చెప్పండి, నీ విశ్వాసాన్ని పాడు చేస్తాడు. చూడండి, చాలామంది అంటారు, చాలామంది పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు అంటారు, మీకే జరగాలమ్మా, ఇలాగే జరుగుతుంది ఏంటి, మీకు ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ జరుగుతుంది ఏంటి పరిస్థితులు, ఒకటి తర్వాత ఒకటి జరుగుతుంది ఏంటి, మీ పరిస్థితి ఏంటి, బాగోలేదు, ఎక్కడికన్నా వెళ్ళి చెప్పాలి. ఏమన్నా అనంతరం గారు ఏమంటారు? ఎక్కడికన్నా వెళ్ళి చూపించుకోరాదమ్మా, ఎక్కడి మనిషిలో ఉన్న విశ్వాసాన్ని చంపుతాడు అపవాది. స్నేహితుడి ద్వారా వచ్చి నీలో ఉన్న నిరీక్షణ, నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న భక్తిని చంపుతాడు. ఎక్కడి దాకా ఎందుకు?
యోబు గారి దగ్గరకు వచ్చి స్నేహితుడు అంటాడు, ముగ్గురు స్నేహితులు ఒక ఆయన అంటాడు, నువ్వెంత సౌందర్యం కలిగిన వాడువు అయ్యా, ఇది వరకు నువ్వెంత బాగుండేవాడువో, నువ్వు ఎంత మంచివాడువో, నీ శరీరం ఎంత సౌందర్యంగా ఉండేదో, అసలు నువ్వు ఎంత అందగాడవు, ఇలాగైపోయావేంటి? బిడ్లారా, యోబు అంటాడు, నా పూర్వస్థితిని మరలా నాకు జ్ఞాపకం చేయు. స్తోత్రం చెప్పండి. నా పూర్వస్థితిని నాకు గుర్తు చేయొద్దు. ఉంటే ఉండనివ్వండి, ఉంటే ఉండనివ్వండి. ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుందండి? ఎన్నాళ్ళు ఉంటుంది? బిడ్లారా, నేచురలే. రెండోది కోటింగు. ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు పరిస్థితులు ఎంతకాలం ఉంటాయి? మనిషి ఎంతకాలం ఉంటాడు? రోజున దేవుని పిల్లలు, నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూడవలసిన బిడ్డలు, నీ యథార్థత ఎలాగుందో నువ్వు చూసుకోవాలి. ఎందుకో తెలుసా? యథార్థవంతుల కొరకే దేవుడు నిత్య సీయోన్ని ఏర్పాటు చేసింది. దేవుని స్తోత్రం. నమ్మకస్తులకే. యథార్థత లేకపోతే ఎట్లా? భార్య వచ్చిన యథార్థతను నువ్వు విడిచిపెట్టవా? ఎంతకాలం యథార్థత కలిగి ఉంటావు? బిడ్డలారా, యోబు యథార్థవంతుడు కనుకే ఆయన మరలా కన్నులతో తన పిల్లల్ని చూడగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. భార్య చూసిందంటారా? భార్య చూసిందా? యోబు గారి భార్య పిల్లల్ని 9 మాసాలు కని పెంచిందే. ఎంతమందిని కంది? అమ్మా, ఆపరేషన్ లేకుండా 10 మందిని కందే. 7 కొడుకులు, 3 ఆడపిల్లలు, 10 మందిని కంది. 10 మందిని కన్నా తల్లి పిల్లలను చూస్తుందా? నమ్మకాలు తక్కువే. కానీ యోబు గారు చూస్తాడు అని 100% మనకి ధైర్యం ఉంది. దేవుని స్తోత్రం. రాత్రికాల సమయంలో యథార్థత అనేది దేవుడు మనకిచ్చింది. ఆయన అంటున్నాడు, యథార్థవంతులు దేవునికి కావాలండి. యథార్థవంతులు దేవునికి కావాలి. ఎన్నిట్లో యథార్థత చెప్పండి? ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో. కుటుంబంలో లేచిన మొదలు నువ్వు మాట్లాడినా నీ మాట యథార్థతే, నువ్వు పని చేసినా యథార్థతే, ఉద్యోగం చేసినా యథార్థతే, వ్యాపారం చేసినా యథార్థతే, నువ్వే పని చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏది చేసినా యథార్థంగానే ఉండాలి. ఎందుకో తెలుసా? ఆయనంట తోస్తాడంట. మనం మాట్లాడే దినసరి కార్యక్రమాల్లో ఆయన కాంటా పెట్టి తోస్తాడు. యథార్థత ఎక్కువ ఉందా చెప్పండి? అబద్ధం ఎక్కువ ఉందా? నిజం ఎక్కువ ఉందా? చూస్తాడు ఆయన. ప్రతి దాంట్లో యథార్థత కలిగి ఉండాలి. ఎంతమందికి సాధ్యమవుతుంది? యథార్థతంగా జీవించటానికి ఎంతమందికి సాధ్యమవుతుంది? కీర్తనగాడు అంటున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎలాగో? హృదయపూర్వకంగా. ఏ మాట చెప్పినా హృదయపూర్వకంగానే, యథార్థంగానే, ప్రతి విషయంలో మనం యథార్థంగా. బిడ్డలారా, దినసరి కార్యక్రమంలో ఉదయం మొదలు అస్తమయం వరకు మనం మాట్లాడిన మాట, చేసే పనులు సమస్తములు కనీసం 50-50 అయినా ఉంటే ఛాయిస్ ఉంది. ఎక్కడ ఉండటానికి? సీయోనులో ఉండటానికి. 50-50. పోను 50 అబద్ధం ఆడి 50 నిజం పలికిన అవకాశం ఉంది. కానీ అట్లా లేదే. 75%, 80% అబద్ధం ఆడి 20% యథార్థంగా ఉంటే ఎలాగ సాధ్యం అవుద్ది?
బొక్కవాని తైలములో చచ్చిన ఈగలాగుంటుంది. ప్రయోజనం లేదు. ఆయన అంటాడు, బిడ్డలారా కిందకు వస్తే అంటాడు, వాడు నష్టము కలిగిన మాట తప్పడు. ఎవరు? యథార్థవంతులు నష్టం కలిగిన మాట తప్పరు. అందుకంటాడు, ఎదుటి వాని కొరకు నీవు పూటపడు. ఏం చేయాలంట? అంతే. మరి ఏం చేయలేం. షావుకారు కొట్టుకాడా కాస్త సిమెంట్ కట్టలు చెప్పమంటే సిమెంట్ కట్టలు చెప్పాను. ఊరికి చెప్తున్నా. వాళ్ళకి కొంత అమౌంట్ లేదు అక్కడ. ఇప్పుడు ఎవరిని అడుగుతారు చెప్పండి? ఎవరు? మధ్యవర్తిని అడుగుతున్నారు. ఏం చేయాలి? మనం అక్కడికి వెళ్ళాలి ఏది కావాలన్నా. ఇక అప్పుడు చేయవలసింది ఏమీ లేదు. మధ్యవర్తిగా ఉన్నందుకు ఆ డబ్బులు నేను కట్టానండి. ఏదో మాట చెప్పాను, మీ ఇద్దరు చూసుకోండి అంటే, ఈ పాస్టర్ గారు, ఇటువంటి పాస్టర్ గారు, నువ్వు నిజంగా అంటారనరా, నువ్వు నిజంగా పాస్టర్వేనంటాయా అంటారు. అందుకే ఒక అన్యజనుడితో ఆ మాట పడకూడదని డబ్బులు నేను కట్టాను. తప్పదది. ఆ వ్యక్తి కొరకు పూటపడాల్సిందే. నీ కొరకు, నా కొరకు, సర్వలోక మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి దిగివచ్చి మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం. ప్రాణం పెట్టాడు. అది ప్రాణం పెట్టాడు ఆయన. అది ప్రేమ, అది యథార్థత. ఆయన పిల్లలు నశించిపోకూడదని, ఆయన బిడ్డలు పాడైపోయి పాతాళానికి వెళ్ళకూడదని సమస్త మానవాళి కొరకు కలువరి సిలువలో రక్తాన్ని కార్చి మనందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రదాత ప్రభైన యేసుక్రీస్తు. న్యాయాధిపతి ఆయన, న్యాయం తీర్చేవాడు. ఆయన పిల్లల కొరకు న్యాయం తీర్చినవాడు ఆయన. అంతే. ఆయన మాట తప్పని వాడండి. మాట తప్పని వాడు. యథార్థవంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు. అలాంటి గొప్ప దేవునికి పిల్లలమై ఉండి, అలాంటి యథార్థవంతుని రక్తం మనల్ని కడిగితే నువ్వు మాట తప్పుతావా? నువ్వు అబద్ధం ఆడతావా? నువ్వు మోసపూరితమైన మాటలు చెప్తావా? ఎందుకు మాట్లాడకూడదే? వాక్యం చెప్తుంది అది విశ్వాసికి తగ్గదు. ఒకప్పుడు అవిశ్వాసకు ఉన్నప్పుడు నీ 2 నాలుకలు ఉన్నాయి. అవిశ్వాసకు ఉన్నప్పుడు నీవు 2 నాలుకల ధోరణితో మాట్లాడేవు. కానీ విశ్వాసగా మార్చబడి రక్షించబడిన తర్వాత నీకున్న నాలుక 1 2 ఇప్పుడు. అంతే. సత్యమే పలకాలి. మాట తప్పని జీవితం మనకు ఉండాలి. నమ్మకస్తులు. దేవుని ఆత్మంట ప్రతి ఇంటిని దర్శిస్తుందంట. ఎక్కడ ఆయనకి చెప్పండి? యథార్థవంతులు ఉంటారోనని సర్వలోకం ఆయన ఆత్మ సంచరిస్తూ ఉంది బిడ్డలారా. ప్రతి ఇంటిని దర్శిస్తుంది. యథార్థవంతులు కనపడాలని. నీ ఇంటికి వచ్చినా, నా ఇంటికి వచ్చినా యథార్థత కనిపించాలి. ఆయనకి యథార్థత కనిపించాలి. అలాంటి యథార్థత కనిపించకపోతే మేలే ఉంది నీకు. నువ్వు యథార్థంగా ఉంటే దాసపడిన మేలు నీకు కనపడుతుంది. దేవుని స్తోత్రం. యథార్థవంతులు కన్నులు దాన్ని చూస్తాయి. నీతిమంతుని కన్నులు దాన్ని చూస్తాయి. పరిశుద్ధుల కన్నులకు అది కనిపిస్తుంది. భక్తుడు అంటాడు, ఆయన పిల్లల కొరకు ఆయన దాసి ఉంచిన మేలు, నరుల ఎదుట నువ్వు సిద్ధపరచిన మేలు. అంతే. ఒకటి దాసి ఉంచాడు, ఒకటి సిద్ధపరిచి ఉంచాడు.
ఒకటేమో రెడీ, ఇంకోటేమో దాచిపెట్టి ఉంచాడు. బిడ్డలారా, మనం పొందుకోవడానికి ఇప్పుడు ఇంట్లో రైస్ ఉందండి, అన్నం వండి పెట్టాం, ఇది సిద్ధపరిచింది, అది ఇంకా అంతా అక్కడే ఉంది, అది ఇది రెడీగా ఉంది. నీకు ఇది ఇస్తానన్నాడు, అది ఇస్తానన్నాడు, కానీ నీకెందుకు సాధ్యం కావట్లేదు తెలుసా? యథార్థంగా ఉండటం నీకు సాధ్యం కావట్లేదు. భర్త ఎడల నమ్మకత్వం లేదు, భార్య ఎడల నమ్మకత్వం లేదు, యథార్థంగా ఏ మాట చెప్పలేవు. యథార్థంగా ఉండటం నీకు సాధ్యం కావట్లేదు. యథార్థవంతులు కావాలని ప్రభు అడుగుతున్నాడు. ఎవరు దొరుకుతారు ఆయనకి? ఎక్కడున్నారు? మూడో మాట మీకు చెప్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పుదును వినుడి, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. చెప్పండి, ఇప్పుడు పెదవులు ఏం పలకాలి? బయట చూడండి, పెదవుల ద్వారా ఏం రావాలి? చెప్పండి, ఏం రావాలి? యథార్థత రావాలి. దావీదు అంటాడు, అయ్యా, కపటమైన పెదవుల గుండా నేను నీకు ప్రార్థన చేయట్లేదు. కపటమైన పెదవులతో చేయట్లేదు అంటే ఏ పెదవులతో చేస్తున్నాడు? యథార్థమైన పెదవులతో ప్రార్థన చేస్తున్నాడు. యథార్థమైన మాటను మాట్లాడాలి. యథార్థమైన మాట ఎలాంటిదో తెలుసా? యథార్థమైన మాట ఎలాంటిదో తెలుసా? ₹1,00,00,000 ఇచ్చిన ఆ మాటకు సరిపోదు బిడ్డలారా. యథార్థత ఎంత గొప్పదో తెలుసా? యథార్థతను దేవుడు ఇష్టపడతాడు. ఎందుకో తెలుసా? ఆయన యథార్థవంతుడు కనుక. జ్ఞాని అంటున్నాడు, నా పెదవులు, చెప్పండి ఏంటంట, యథార్థతను గురించి మాట్లాడతాయి. యథార్థతను గురించి మాట్లాడతాయి. అబద్ధాలు చెప్పవు, మోసపూరితమైన మాటలు చెప్పవు, కపటమైన మాటలు చెప్పవు. నా పెదవుల గుండా కపటమైన మాట ఏది బయటికి రాదు. యథార్థమైన మాటలే. కారణం ఏంటో తెలుసా? హృదయము నిండిన దాన్ని బట్టి మాట్లాడు. హృదయంలో ఏదైతే ఉంటుందో, సత్యం ఉంటే సత్యమే బయటకు వస్తుంది, అసత్యం ఉంటే అసత్యమే బయటకు వస్తుంది, అబద్ధాలు ఉంటే అబద్ధాలే బయటకు వస్తాయి, బూతులు ఉంటే బూతులే బయటకు వస్తాయి. నీ హృదయములు ఏముంది? కడగబడిన హృదయం అయితే, శుద్ధి చేయబడిన హృదయం అయితే, తృణీకరించబడిన జీవితాలలో నుండి బయటికి తీసుకొస్తే దేవుడు, ఇంకా నీలో నుండి వ్యర్థమైన మాటలు నీ పెదవులు పలుకుతున్నాయి అంటే నీ నోటికి ఏమి లేదు అంతే. పరిస్థితులు ఎలాగన్నా ఉండనివ్వండి, ఎన్ని పరిస్థితులను రానివ్వండి, ఎంత కోపమన్నా రానివ్వండి, కోపం వచ్చి తట్టుకోలేక నేను కూడా తిట్టానయ్యా అందమన్న ఒక ఆమె, మన విశ్వాసరాలే బిడ్డే, ఏం చేసిందంట? కోపం వచ్చి ఆపుకోలేక ఎంతసేపు ఉన్న బిగబట్టుకుందంట. బిగబట్టి ఇక ఆగలేకపోయిందంట. ఆగలేకపోతే లోపల నుంచి ఏమి రావాలి? మాట్లాడరే. నీ హృదయం దేంతో నిండుంది? కోపముతోను, అసూయతోను, ద్వేషముతోను, మత్సరముతోను, కుటిలమైన జీవితంతో నింపబడి ఉంది కనుక ఎదట వ్యక్తి నిన్ను ఎంత రెచ్చగొట్టి మాట్లాడినా నీ నోటికి చిక్కముంటే నువ్వు ఆ మాట. నేను అన్నాను, ఏమ్మా అంత కోపం వస్తే మాత్రం మాట్లాడాలంటే తట్టుకోలేకపోయానయ్యా. అరే తట్టుకోలేపు, నువ్వు చచ్చింది ఎప్పుడు?
వాక్యం ఏం చెప్తుంది? నువ్వు క్రీస్తు యేసుతో పాటు నువ్వు చస్తే, వాక్యము చేత నువ్వు ఉతక స్నానం చేయబడితే, నువ్వు చచ్చి లేపబడిన బిడ్డవైతే, నూతనమైన మనసు కలిగిన బిడ్డవైతే, నూతన హృదయం కలిగిన బిడ్డవైతే, నూతనాత్మ కలిగిన బిడ్డవైతే, నవీన స్వభావం ధరించుకున్న బిడ్డవైతే, నీలో నుండి ఆ మాటలు ఎందుకో తెలుసా? అది ఎప్పుడు చెప్పరేంటి? ఆ సీడీలు ఎప్పుడో చచ్చిపోయాయండి, కాల్ చేసామండి, చిప్పులు లేవు, సీడీలు లేవు, క్యాసెట్లు లేవంటే ఇక అవి రావు. అంటే నీ లోపల క్యాసెట్లు సీడీలు చచ్చినాయి, కానీ చిప్పులు ఉన్నాయి. ఏమన్నా చెప్పండి? చిప్పులు ఉన్నాయి. సీడీలు క్యాసెట్ల కంటే ప్రమాదకరమైనది ఏది? జాగ్రత్త. నువ్వు లోపల ఎక్కడో దాచుకోవద్దు బిడ్డలారా, దాచుకోవద్దు. అందుకే పౌలయ్య అంటాడు, ఏరు పరిశుద్ధమైతే కొమ్మలన్నీ పరిశుద్ధమే. ఏరు పరిశుద్ధమైనదిగా ఉండాలి, అంతే. అది నాటబడింది జలముల యొద్ద. శ్రేష్టమైన జలములు తీసుకునే ఏళ్ళు చేదైన వేర్లు అందులో ఎక్కడా కనపడబిడ్డ, చచ్చిపోతాయి. పరిశుద్ధత కలిగిన ఏర్లు ముందు చేదేర్లు చచ్చిపోతాయి. ఎందుకో తెలుసా? పరిశుద్ధత ముందే అది ఆగదు, ఆగదు. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షించబడి ప్రభు బల్ల దగ్గరికి వచ్చి ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుని బిడ్డవై ఉండి తట్టుకోలేక ఇక ఆగలేక కక్కేసిందంట. కక్కేసి ఏం కక్కావు అంటే, గతంలో నువ్వేం మాట్లాడావో ఇప్పుడు కూడా మాట్లాడుతున్నావు. అంటే నీ సాక్ష్యం ఏమైపోయింది? లేదు, లేదు. బిడ్డలారా, అపవిత్రమైనది నీలో ఏది ఉండకూడదే అని ప్రభు చెప్పాడు కదా. నీ పెదవుల ద్వారము నుంచి వచ్చేది ఇతర వ్యక్తులకు జీవాన్ని కలిగించాలి. దేవుని స్తోత్రం. ఇతర వ్యక్తులను బలపరిచేటట్లుండాలి. ఇతర వ్యక్తులకు నిరాశలు ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వాలి నీ మాట. అందుకు ప్రభు అన్నాడు, మీ మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలి. మత్తయి సువార్త అన్నారా, మీ మాటలు ఎలాగుండాలి? నిరాశ కలిగిన వాళ్ళకి, తృణీకరించబడిన వారికి, బలహీనులకు, రోగముతో ఉన్న వారికి మీ మాటలు ఉప్పు వేసినట్లు ఉంటే, నలిగిపోయినది, తృణీకరించబడింది, వాడిపోయిన జీవితాలు, ఆ వాడిపోయిన కూరగాయలు తీసుకొచ్చి బేసిన్లు వేసి నీళ్లు పోసి ఓ చేరడ ఉప్పేసి తిప్పి అరగంట తర్వాత బయటిది ఎలాగుంటాయి? నిక లాంటుతాయి. చెట్టును కోసుకొచ్చిన బెండకాయలు ఎలాగుంటే ఎట్లుంటాయి? కారణం ఏంటి? అది మరలా నవనూతనం కలిగి ఉండటానికి కారణం ఏంటి? ఉప్పు. నిన్ను నన్ను దేవుడు రక్షించుకొని మన మాట ఉప్పుగా మార్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నిన్ను ఒక ఉప్పుగా చేశాడు ఆయన. చప్పబడిన జీవితాలకు, సతి జీవితాలకు, చప్పగా ఉన్న బ్రతుకులకు నిన్ను ఉప్పుగా, నీ మాటను ఉప్పుగా చేసి దేవుడు బలపరిచి లోకములో సాక్షిగా ఉంచాడు. సాక్షిగా ఉంచితే, సాక్షిగా బ్రతకమంటే తట్టుకోలేకంట కక్కేసిందంట. ఏం కక్కావు? నో అంటే నీ లోపలుంది. కుదరదు బిడ్డలారా, కుదరదు. ముప్పై 33వ కీర్తన 4వ చరణం. 33వ కీర్తన 4వ చరణం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేసినదంతయు నమ్మకమైనది. దేవుని స్తోత్రం. చెప్పండి, వాక్యం ఎటువంటిదంట? యథార్థమైనది. వాక్యం ఎవరు? దేవుడే. వాక్యము యథార్థమైనది, ఆయన మాట యథార్థమైనది, ఆయన కార్యము యథార్థమైనది, ఆయన కోరుకునేది
యథార్థమైనది. ఆయన కోరుకునేది యథార్థతను కోరుకుంటాడు బిడ్డలారా. యథార్థంగా ఉన్న వారిని కోరుకుంటాడు దేవుడు. ఎఫెసీ పత్రిక 4:24. ఎఫెసీ పత్రిక 4:24. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునండి. ఇక్కడ ఎన్ని మీకు దొరికిన ఆధారాలు అమ్మా? ఒకటి నీతియు, రెండవది యథార్థతయు, మూడవది భక్తియు, నాలుగవది దేవుని పోలికగా, ఐదవది నవీన స్వభావం. అంటే దీనికి అర్థం ఏంటి? పాతదంతా పోయి కొత్తది. నవీన స్వభావం అంటే పాతది పోవాలి. ఇప్పుడు పాతది పోయిందా నీలో? పాతది పోతే నువ్వు కక్కవే, పాతది పోతే తిరుగుబాటు చెయ్యవే. అంత సమయం ఉండి, అన్ని దినాలు ఉండి, అన్ని సంవత్సరాలు ఉండి నేను అనుకుంటాను, ఆగలేక మాట్లాడటం కాదు, ఆల్రెడీ నువ్వు ఎప్పుడు మాట్లాడుతున్నావేమో. ఆ రోజు వాక్యం ఏం చెప్తుంది? హృదయం నిండింది దాన్ని బట్టి నోరు మాట్లాడు. ఆ రోజు డైరెక్ట్గా దేవుని సేవకునితోనే చెప్పావే. సేవకునికి తెలియకుండా ఇంకెన్ని మాటలు మాట్లాడావు నువ్వు? నాకు తెలిసినా తెలియకపోయినా నేనేం చేయలేను. కానీ మన యథార్థతను చూసేవాడు దేవుడు, మన మాటలు వినేవాడు దేవుడు, మన ప్రవర్తన చూసేవాడు దేవుడు. కనుక బిడ్డలారా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు. ఏం చేయరంట? అట్టివారు నాలుకతో కొండెమలాడరు, తమ చెలికానికి కీడు చేయరు, తన పొరుగు వాని మీద నింద మోపరు. ఇవన్నీ ఎవరు చేయరంట? యథార్థవంతులు. యథార్థవంతులు ఇవి చేయలేరు వాళ్ళు. బిడ్డలారా, యథార్థవంతుడు నష్టము కలిగినను మాట అంతే. పోతే పోయిందండి, పోతే పోనివ్వండి. కానీ నీ విశ్వాసం ఏంటో, నీ భక్తి ఏంటో, నీ యథార్థత ఏంటో. యోబును చూడు, ఆస్తి పోయింది, వేల పశువులు, గొర్రెలు, మేకలు, దుక్కుటెద్దులు ఎన్ని పోయినాయి? గొర్రె మేక మందలు, గాడిదలు, ఒంటెలు, వేల పశువులు పోయాయి. చివరికి 10 మంది పిల్లలు పోయారు. అయినా యోబు యథార్థతను విడిచిపెట్టలే. బిడ్డలారా, దేవుడు ఈ భూమి మీద దేవుడు యోబు భక్తుని సాక్షిగా ఉంచాడు. అలాంటి సాక్ష్యం మరొక దైవజనుడి గురించి కానీ, మరొక రాజు గురించి కానీ ఎక్కడా లేదు. ఎందుకో తెలుసా? అందులో సహించగలిగిన, నిరీక్షణ కలిగిన వ్యక్తి యోబు ఉంటాడన్న సంగతి దేవుడు గ్రహించి, యోబు మనస్సును ఎరిగి దేవుడు యోబు గారికి అన్ని శ్రమలు తీసుకొచ్చి పెట్టాడు. నీకు ఒక శ్రమ వస్తేనే నువ్వు తట్టుకోలేవు, నీకు ఒక బాధ వస్తేనే తట్టుకోలేవు, ఒక నష్టం వస్తేనే తట్టుకోలేవు, ఒక కష్టం వస్తేనే తట్టుకోలేవు, ఒక ఇబ్బంది వస్తేనే తట్టుకోలేవు. దీనికే నువ్వు లబలబలాడిపోతావే, అల్లల్లాడిపోతావే. నా దేవుని బిడ్డలారా, యోబు గారు ఎంత అల్లల్లాడిపోవాలి. కానీ దేవుడు ఒక్కొక్క వ్యక్తికి నిరీక్షణ ఎంత ఉంటుందో ఆయనకి తెలుసు కనుక అందుకే వారి మీదకి బలహీనత పంపిస్తాడు, వారి మీదకి రోగాన్ని పంపిస్తాడు, వారి మీద కష్టాన్ని పంపిస్తాడు, ఇబ్బంది పంపిస్తాడు, నష్టాన్ని పంపిస్తాడు, శ్రమను పంపిస్తాడు, శోధన పంపిస్తాడు. నువ్వు తట్టుకోగలవన్న సంగతి ఆయనకి
తెలుసు. ఇన్ని బాధల్లో కూడా, ఇన్ని కష్టాల్లో కూడా, ఇన్ని నష్టాల్లో కూడా, ఇన్ని ఇబ్బందుల్లో కూడా నిరీక్షణ గలవాడై దేవుని వైపు చూస్తుంటే ఆయన్ని చూసి దేవుడు ఆనందించాడు. దేవుని స్తోత్రం. భార్యను చూసి ఆనందించలే. ఎవరు భార్యను చూసి? యోబు గారి భార్యను చూసి. కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు విశ్వాస బిడ్డలారా, మీరు కూడా యోబు గారి భార్యలాగా తయారయ్యారు అనుకోండి, మీరు సియోన్లో ఉంటారా ఉండరో కూడా చెప్పలేదు. అంతే జరిగేది. యోబు గారి భార్యలాగా అంద కదా, మనం అన్నాం అనుకోండి, మన పరిస్థితి కూడా అంతే కదా అని మీరు ఆమెను గురిగా పెట్టుకొని మాట్లాడటం మానేయండి. లెక్క లేకుండా భర్తను మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ లెక్క లేకుండా, సమాజంలో విలువ లేకుండా, భర్త అంటే ఏంటో తెలియకుండా, విలువ కూడా కాస్తంత తెలియకుండా, లెక్క లేకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితులు ఉండకూడదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాడిని చంపండి అంటే పనివారిని పిలిచి ద్రాక్షాడలు, అంజూర పడలు, ద్రాక్ష రసం తీసుకుని తిత్తులు గాడిదల మీద వేసుకుని ఎదురుగా వస్తున్న దావీదుకు ఎదురుగా వెళ్ళింది భార్య. ఎవరు? అబీగయీలు. ఎవరిని చంపవద్దని చెప్పండి? నాబాలుని. నాబాలు ప్రాణం తీయొద్దని దావీదు అడిగింది ఈయనందుకు. అయినా భార్య అవన్నీ కూడా తీసుకుని ఆహారాన్ని ఎదురుకెళ్ళి, అయ్యా నీ దాసురాలను నన్ను క్షమించి నా భర్త పట్ల కృప చూపించమని సాగిలపడింది. బిడ్డలారా, ఎటువంటి వాడు భర్త? మూర్ఖుడు. బైబిల్ ఉన్న మాటే, మూర్ఖుడు. కష్టం చేసిన వాడికి కూలి ఉన్నటువంటి వాడు, గొర్రెబొచ్చు కత్తిరించిన వాళ్ళకి ఆహారం పెట్టలేని వాడు. దావీదెవడు? దావీదెవడు? యెష్షయి కుమారుడు ఎవడా? ఏం పెట్టిన పొమ్మనండి. మూర్ఖుడు. అసలు దావీదు సంగతి నాబాలుకు సరిగ్గా తెలీదు. ఆ సంగతి ఎవరికి తెలిసింది? భార్యకు తెలిసింది. బిడ్డలారా, పరుగున వెళ్ళింది. భర్త ప్రాణాన్ని దావీదు చేతులను తప్పించుకుంది, కానీ అయినాడు జావనే చచ్చాడు. భార్య భర్త పరిస్థితులు ఎలాగున్నా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి క్షేమం కోరాలి, కానీ నష్టాన్ని కోరకూడదు, బాధను కోరకూడదు. నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట శుభాలు పలకాలి, కానీ అపశుభమైన మాట పలకూడదు. ఈ రాత్రి సావుకుడుగా మీకు జ్ఞాపకం చేస్తున్నా, నీ నోట నుండి వచ్చే మాట చెప్పడం ఎలాగుండాలి? యథార్థంగా. నీ మాట యథార్థంగా ఉండాలి, నీ క్రియ యథార్థంగా ఉండాలి, నువ్వు చేసే పని యథార్థంగా ఉండాలి. ప్రతిదీ యథార్థంగా ఉంటే యథార్థవంతులనైనా వర్ధల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6 దినాలు నీ యథార్థతను, నా యథార్థతను చూసిన వాడు దేవుడు. రేపటి దినం ప్రభు బల్ల దగ్గరికి రావాలంటే నీ యథార్థత ఎంతో, నా యథార్థత ఎంతో. నిన్ను నన్ను చూసిన వాడు ఆయన దేవుని రక్తానికి, శరీరానికి అర్హత కలిగి ఉన్నామా లేదా, 6 దినాలు యథార్థంగా ఉన్నామా లేదా పరీక్షించుకుని ప్రభు కొరకు ముందుకు సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.